ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ సమాజంలో ఇప్పుడు జరిగే ఈ సమాజంలో ఎన్నెన్నో మర్డర్లు కానీ మానభంగాలు కానీ చాలా జరుగుతూ ఉన్నాయి. దాని గురించి మన ప్రజలకి ఏమనుకుంటున్నారు, ఏం చేస్తారో అది మాత్రం కొంచెం తెలుసుకుందాం రండి. హాయ్ బ్రదర్. తడ వ్యూవర్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే వస్తున్నాను. ఇప్పుడు ఈ సమాజంలో జరిగే మానభంగాలు కానీ, రేపులు కానీ, అదే మర్డర్లు అవన్నీ జరుగుతున్నాయి కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇట్లాంటి చేసే వాళ్ళని నడి రోడ్లో పనుకోబెట్టి ఎన్కౌంటర్ చేయడం నా బెస్ట్ ఒపీనియన్ నేను చెప్తున్నాను బ్రో. ఇప్పుడు ఈ మధ్య కూడా కోల్కతాలో జరిగింది, ఒక డాక్టర్ని ఇలా మానభంగం చేసి చంపేశారు. దాని గురించి మీ ఒపీనియన్? నెక్స్ట్ డే వాళ్ళని తీసుకొచ్చి నడి రోడ్లో అమ్మాయి ముందరే ఎన్కౌంటర్ చేసి పారేస్తాం బ్రో. నేనైతే అంటే పబ్లిక్లోనే ఇలాగా అంతేలేండి. ఇలా చేసినట్టయితే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరికి నేర్చుకుంటారనమాట. ఇలా చేయడం వల్ల ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది అనేసి తెలుసుకుంటారు. దేశంలో ఇలాంటి రేపులు జరగడం చాలా బాధగా ఉంది భయ్య. అదే పక్కన దేశాల్లో జరిగితే ఈ పాటికి చంపేస్తుంటారు కూడా. సో మన ఇండియాలో ఏంటంటే వాళ్ళని అసలు పట్టించుకోరు. 2 రోజులు తిరుగుతారు, 3వ రోజు వదిలేస్తారు. అదే నేను కానీ అయితే వాళ్ళ నడి రోడ్లో పట్టుకొని ఎక్కడ కొయ్యాలో అక్కడ కోసేసేవాడిని. సో మనకు ఇది చాలా బాధాకరమైన విషయం, అసలుకి చెప్పలేనిది. అసలు స్వతంత్రం వచ్చి మనకు 78 సంవత్సరాలు అయినా భారతదేశంలో ఏ ఆడపిల్లకి స్వతంత్రం రాలేదు భయ్య. ఇదైతే ఫ్యాక్ట్, ఇది అన్న నా ఫీలింగ్ అది. సో ఇంకనన్నా ఈ దారుణాలు అరికడితే మంచిది. సో బీ సేఫ్ సిస్టర్స్. మహాత్మా గాంధీ ఒక మాట అన్నాడు, అర్ధరాత్రి 12 గంటలకి ఒక స్త్రీ నడి రోడ్లో తిరిగితే ఆ రోజే స్వతంత్రం వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు 12 గంటలకు కూడా, మధ్యాహ్నం 12 గంటలకు కూడా తిరగలేకపోతున్నారు భయ్య రోడ్లో. అంత దారుణంగా ఉన్నారు. మన మధ్య తిరుగుతున్నారు. ఎవరు రేపిస్ట్ అని కూడా తెలుసుకోలేకపోతా ఉన్నాం.